టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసే ఆప్షన్ రిలీజ్ చేశారు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేస్తుంటే చాలామంది స్టూడెంట్స్కి ఒక ఇష్యూ వస్తుంది. ఇన్వాలిడ్ అప్లికేషన్ నంబర్ ఆర్ పాస్వర్డ్. ఇఫ్ యూ ఇన్పుట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, దెన్ యువర్ అడ్మిట్ కార్డ్ హ్యాస్ నాట్ బీన్ జనరేటెడ్ as your exam schedule is yet to be finalized by ATA. Admit card to be released in due course. For more details, please refer to public notice uploaded on website or contact NTA అని చెప్పి మనకు ఒక ఈ రకంగా అలర్ట్ లాగా వస్తుంది అప్లికేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు. సో యాక్చువల్గా ఈ మెసేజ్కి కారణం ఏంటి, సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో ముందుగా అసలు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయలేని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, చేయని స్టూడెంట్స్ ఉంటే అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ లింక్ ఎక్కడ ఉందని చూపిస్తాను. జేఈ మెయిన్స్ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, దానిపై డైరెక్ట్ క్లిక్ చేయండి. కిందకి మీరు స్క్రాల్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. దీంట్లో అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 1 22 23 24 అని చెప్పి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుద్ది. అప్లికేషన్ నెంబర్ అండ్ మీకు ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ పాస్వర్డ్ అయితే మర్చిపోతున్నారు. సో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, డేట్, ఎంటర్ క్యాప్చా. పాస్వర్డ్ మర్చిపోతే ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది తప్పు వస్తుంది ఇక్కడ. సో మీరు అప్లికేషన్ నెంబర్ అండ్ ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇదే మెసేజ్ అయితే వస్తుంది. ఇందాక నేను మీకు చూపించిన మెసేజ్ అంటే పాస్వర్డ్ మీకు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. సో ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తుంది. ఒకటి యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని, ఇంకోటి యూజింగ్ యువర్ మొబైల్ వెరిఫికేషన్ త్రూ మొబైల్ అని, వెరిఫికేషన్ త్రూ ఈమెయిల్ అని. ఈ మూడిట్లో మీకు ఏదైతే యాక్సెసిబిలిటీ ఉంటుందో దానిపైన క్లిక్ చేయండి. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ మీరు అప్లికేషన్ ఎంటర్ చేసేటప్పుడు ఇచ్చిన సెక్యూరిటీ క్వశ్చన్ అది గుర్తుంటే ఇది ఆప్షన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే సెకండ్ అండ్ ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే థర్డ్. సో ఈమెయిల్ ఐడి యాక్సెస్ ఉంటే దీన్ని ఎంటర్ చేసుకున్న వీటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ సెక్యూరిటీ క్వశ్చన్ రిలేటెడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ ఈ రకంగా వస్తుంది. దీంట్లో మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ ఆన్సర్ అని ఒకటి ఇవ్వాలి అండ్ క్యాప్చా ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో ఈ నెంబర్ని ఇవ్వాలి. ఈ నెంబర్ ఒక్కొక్కరికి ఇంకో డిఫరెంట్గా వస్తుంది. నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. ఇన్ కేస్ ఈమెయిల్ ఐడి ఆర్ఎల్స్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. దీంట్లో మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ అండ్ ఇయర్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్యాప్చా నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ కొడితే మీకు పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో 1 టైమ్ ఓటీపీ అనేది మీ ఈమెయిల్ ఐడి ఆర్ఎల్స్ మొబైల్ నెంబర్కి వస్తుంది. దాంట్లో మీరు అవి ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. నౌ ఫైన్, మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్ట్గానే ఉండి బట్ స్టిల్ ఈ మెసేజ్ వస్తే దీనికి 2 రకాల అర్థం ఉంది. ఒకటి వచ్చి ఇందాక చెప్పినట్టు పాస్వర్డ్ ప్రాబ్లం ఉండాలని, లేదా రెండో ప్రాబ్లం ఏంటంటే ఇంకా మీ అడ్మిట్ కార్డ్ ఇంకా దాని రెడీ కాలేదని చెప్పి అర్థం అనమాట. మరి సో ఈ అడ్మిట్ కార్డ్ని ఓన్లీ 22nd, 23rd అండ్ 24th ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో సో వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ 18th రోజు రిలీజ్ చేశారు. అండ్ 28th, 29th అండ్ 30th ఏ రోజు అయితే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి ఇప్పటిదాకా ఇంకా వాళ్ళకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయలేదు. అడ్మిట్ కార్డ్ విల్ బి రిలీజ్డ్ సూన్ అన్నారు. సో ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు కానీ చేస్తారు. ఇన్ కేస్ 22nd, 23rd, 24th వాళ్ళకు కూడా ఇందాక చూపించినట్టుగా అదే మెసేజ్ వస్తుంటే ఫర్గాట్ పాస్వర్డ్ లేకపోతే మీ అడ్మిట్ కార్డ్ ఇంకా డౌన్లోడ్ రెడీగా లేదన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మీ మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసి కొత్త పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయ్యి ఆ అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది పాస్వర్డ్లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. మీరు టైప్ ఏ మిస్టేక్ కానీ లేకపోతే మీరు సెట్ చేసేటప్పుడు పాస్వర్డ్ కానీ ఇష్యూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ ఇష్యూ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.